హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. మీ అందరి కోసం ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. కొత్త వీడియో అంటూ కమ్మలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసి ఉంటుంది. ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అంటే Jan 1 నుంచి Feb 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి నేనైతే వచ్చేసాను. అండ్ ఇది ఎంట్రన్స్ కాదు, ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. బయటనే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఏం స్టాల్స్ అంటే మామూలుగా చెప్పులు, డ్రెస్సెస్, ఇలాంటి స్టాల్స్ అన్నీ పెడితే వాటిని కొంచెం ఇంట్రెస్ట్గా వీడియో తీస్తున్నాను. కానీ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ ఏమంటారు వీటిని చిన్నప్పుడు నేను ఆడుకున్నాను అబ్బా, వాటిని ఏమైతే తెలియదు నాకు. అందులో చిన్నగా మనం స్పార్క్ ఇస్తే మొత్తం తిరుగుతుంది పడవలాగా. సో అలాంటివన్నీ నేను కొత్తగా ఇక్కడైతే చూశాను. అండ్ ఈ మార్వాడి స్టైల్ గాగ్రా చోలీ అండ్ పిల్లల అయితే చాలా బాగున్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. ఈ ఫ్లవర్స్ కూడా చాలా 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 బాగున్నాయి అన్నమాట. ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను రావడము. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ వచ్చాను. కాకపోతే ఈసారి ఎగ్జిబిషన్ బయటనే ఎక్కువ స్టాల్స్ కనిపించాయి అన్నమాట నాకు. చాలా వరకు బయట చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి నేను చూసినంత వరకు అయితే. మేము ఎంట్రీకి అయితే వచ్చేసాము నాంపల్లి ఎగ్జిబిషన్. కానీ ఆ రోజు క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉంది. అస్సలు ఇట్లా కాలు పెట్టడానికి కూడా ఇది లేదు, అంత క్రౌడ్ ఉంది. ఇక నేను టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఓన్లీ. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఓన్లీ 50, అది కూడా పెద్దవాళ్ళకే. 6 years దాటితే చిన్నపిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ బెడ్షీట్స్, కర్టెన్స్ అండ్ ఇంకేమేమో స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనైతే మొత్తం అయితే తిరగలేదు, ఎందుకంటే నా వల్ల అవ్వలేదు. మేము అరౌండ్ ఒక 7:30, 6:30, 7కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇందులో నడవడం స్టార్ట్ చేస్తే నేను హాఫ్ తిరిగేసరికి 10:30 అయిపోయింది టైం. ఇంకా నా వల్ల అవ్వలేదు. ఈ యొక్క సీటర్ అయితే చాలా బాగుంది. అది ఏంటంటే గాలితోటే అనమాట. గాలి తీసేసి మనం దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అదేంటంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై కాకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ ఈసారి నేను ఫస్ట్ టైం చూసాను. నేను అంతకుముందు అయితే ఇట్లాంటి షోకేస్ ఐటమ్ చూడలేదు. అంటే అన్ని పాలరాతితో చేసిన అయితే ఇంతకుముందు చూడలేదు. ఇది నేను ఫస్ట్ టైం చూసాను ఇక్కడ. చాలా బాగుంది. ఎంత అంటే అన్నీ పెద్ద పెద్ద హౌసెస్ ముందు పెట్టుకోవచ్చు. అవి డెకరేషన్ ఐటమ్ అయితే చాలా బాగుంది. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ పిల్లల కీ చైన్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం కథలు ఇంకా షాపింగ్కి అయిపోతుంది మన మనీ అంతగానం ఉన్నాయి. కిడ్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. అండ్ ఇవైతే చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు చాలా. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ మెహందీ అంట. బ్రూమ్ స్టిక్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి బ్రూమ్ స్టిక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూసారు కదా క్రౌడ్ ఎంత ఉందో. కాలు పెట్టడానికి కూడా లేదు. అండ్ పిల్లలు అయితే ఆట వస్తువులు చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి. మా బాబు అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మీ ఏదైనా ఒకటి కొనివ్వవా, మమ్మీ ఏదైనా ఒకటి కొనివ్వవా. ఇది ఒకటి 10, 25 రూపీస్, 30 రూపీస్ అని ఐటమ్స్ పెట్టారు. సరే అని లోపలికి వెళ్ళి చూసాను. ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక్కటి మనకు ఇంట్లో అవసరం అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. చిన్న చిన్న బౌల్స్, ప్లాస్టిక్వి డిఫరెంట్గా ఉన్నాయి చాలా వరకు. నాకు కొంచెం నచ్చాయి, కానీ నేను తీసుకోలేదు ఎక్కువగా. ఇది బాగున్నాయి. సాస్ ప్లేటర్ మంచిగా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ గల్లగురుగులు ఇవి చిరిగిపోయింది. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ ఐటమ్ అండ్ స్టీల్ ఐటమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న హాట్ ప్యాక్ బాగుంది కదా. ఇలా చిన్న ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. రైట్
వాటర్ బాటిల్స్, నీకు కొనిస్తా అని చెప్పిన కదా. అన్నీ డిఫరెంట్గా కొత్తగా చాలా కనిపించాయి. కంటికి కనిపించినవి అన్నీ కొంటే మా ఆయన కొడతాడు అనేసి సైలెంట్గా కొట్టుకున్నాను అనమాట. చూస్తూ వెళ్ళిపోయాం. ఇది మామూలుగా ఫిల్టర్ పైన అది ఏం లేదు, పెట్టుకోవడానికి చెక్కతో చాలా బాగుంది. ఎక్కడ పెట్టాలో తెలియక కొనలేదు. నాకు ఫిల్టర్ లేదు కదా, సో తీసుకోలేదు. చిన్న చిన్న స్టూల్స్ ఎంత బాగున్నాయి తెలుసా, క్యూట్గా ఉన్నాయి అన్నీ. నేను ఇక్కడ ఏమేమి పర్చేస్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, అంతా విండో షాపింగే. మీకు చూపిద్దామని వీడియో తీసానంటే. ఇవైతే స్టాండర్డ్ ఉన్నాయి, చాలా స్టాండర్డ్ నాకు తీసుకోవచ్చు. వర్త్ అనిపించింది. 200 అయినా ఓకే అనిపించింది మనకి. ₹30 అంటారు, అయినా సరే స్టాండర్డ్ ఉంది. చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఐటమ్స్. మన ఇంటికి అవసరమయ్యే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది అవైలబుల్గా. కొత్త కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి. పాసిబుల్ ఉంటే ఎవరైనా విజిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు చాలామంది విజిట్ చేసే ఉంటారు. చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఇవి నేను అంతకుముందు మేడారం జాతరకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అవి ఏంటిది కుంకుమ సెట్ ఆల్రెడీ తీసుకున్నాను. అవి నా దగ్గర కూడా ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇక్కడ చిన్న చిన్న రోకలి అవి కూడా ఉన్నాయి అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అండ్ ఇది కీ చైన్స్ పెట్టే హోల్డర్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ వర్త్ కూడా 200, 300, 500 చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఇది అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంటికి తీసుకురావడం కష్టం అవుతుంది అనేసి లైట్ తీసుకున్నా. కానీ బాగుంది, వర్తబులే. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే ₹100 అంటాయి ఈచ్. ఓన్లీ 3 స్ట్రాబెర్రీస్ వేసి ఇచ్చాడు. దేవుడా, ఫుల్ కాస్ట్ ఉంది. ఫుడ్ ఐటమ్స్ నార్మల్ ఎగ్జిబిషన్లో ఫుడ్ ఐటమ్స్ మాత్రం అస్సలు నేనైతే తినను. ఎందుకు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్. జస్ట్ చిన్న పాప్కార్న్ ప్యాకెట్ ₹60 ఉంటుంది. ఇప్పుడు అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ చూసారు కదా, అది ₹100. తక్కువే లేదు అసలు. నాకు ఫుడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో అందుకని నేను అస్సలే ఫుడ్ జోలికి వెళ్ళను. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, కానీ ఫుడ్ మాత్రం అస్సలు వాటి జోలికి వెళ్ళను నేను. ఇదంతా గ్లాస్ ఐటమ్ అనమాట. ఈ స్టోర్ అంతా అసలు ఎంత బాగుందంటే, నాకు ఎగ్జిబిషన్ మొత్తంలో బాగా నచ్చిందంటే ఈ గ్లాస్ ఐటమ్ మాత్రం. అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే చూసిన ప్రతి ఒక్కటి తీసుకుంటే బాగుండు అనిపించింది. నీట్గా ఉన్నాయి. మీరు కూడా చూసేయండి ఎంత బాగున్నాయో. ఈ జార్ చూసారు ఎంత క్యూట్ ఉందో. ఈ గ్లాస్ ఐటమ్ ఫ్లవర్ వాస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇట్లా మూవ్ అవుతుంది. మూవ్ చేస్తే అక్కడ ఉన్న అతను కోపంగా చూశాడు. అయినా సరే మనం ఊరుకుంటామా, మూవ్ చేసి చూపిద్దామనేసి ఒకసారి అలా రౌండ్గా తిప్పాను అనమాట. గ్లాస్ ఐటమ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే నీకు కనుక్కోలేదు, ఎందుకంటే మనం తీసుకోము కాబట్టి ప్రైస్ కనుక్కోలేదు. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ ఎంతుందో తెలియదు. కప్స్ మాత్రం ₹50కి 6 ఏమో అన్నారండి. కప్స్ కానీ తీసుకోలేదు, ఆల్రెడీ ఉన్నాయనేసి. సో జస్ట్ అడిగి ఊరుకున్నాను అనమాట అంతే. అండ్ ఇది ఇంకో స్టోర్ ఏంటి, ఓన్లీ మన ప్లేట్స్ ఇవి. ఇక్కడ నేను స్కర్ట్స్ చూస్తున్నాను. నేనైతే ఒక స్కర్ట్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా. ఈ స్కర్ట్ బాగుందండి, మా హస్బెండ్ అడుగుతున్నాను. స్కర్ట్స్ బాగున్నాయి, నాకు స్కర్ట్స్ నచ్చాయి. స్కర్ట్ తీసుకున్నాను ఒకటి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. మాకు ఇక్కడ ఏమైందంటే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటేనే వర్షం పడింది. సో నేను హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోకుండా వచ్చేసాను అనమాట. ఫుల్ వర్షం, సడన్గా పడింది వర్షం. ఇది అండి ఫుడ్ స్టాల్ ఏమైంది తెలుసా, పైన వాటర్ పడుతుంటే అదే వాటర్ తోటి వాళ్ళు ఫుడ్ చేసేస్తున్నారు. ఇంకా నేను చూస్తుంటేనే
ఇంకా నా వల్ల అవ్వలేదు. అండ్ ఇది గ్రాండ్ స్టోన్ అనమాట. వీళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. బాగున్నాయి ఐటమ్స్, చాలా బాగున్నాయి. వీళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది. నాకైతే బాగా అనిపించింది. మటన్ కూడా ఆ ప్యాన్స్లో డైరెక్ట్గా ఉడుకుతుందంట. అంటే అది హీట్ ఒకసారి హీట్ అవుతుంది అంటే మనకి అంత హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మటన్ కూడా ఈజీగా మంచి స్మూత్గా ఉడికిపోతుంది అనమాట. షుగర్ క్యాన్సర్ ఇట్లా షుగర్ కాదు కానీ క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా వాడద్దు అని చెప్తారు కదా. సో అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఇవి వాడడం వల్ల హెల్దీ అనేసి అన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఉంది వీళ్ళకి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చెక్అవుట్ అవ్వండి. అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంట. మళ్ళీ తర్వాత ఇవి చాలా ఉన్నాయన్నమాట. అన్నీ ఆమె నేమ్స్ చెప్పింది కానీ నేను మర్చిపోయాను. మౌత్ ఫ్రెషనర్స్ చాలా అంటే చాలా రకాలు. వీళ్ళు ఉత్తర నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి 15 days ఇక్కడే ఉండి అవి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతారు. నాకు ఒక 2 టేస్ట్లు బాగా నచ్చాయి, తీసుకున్నాను నేను. మామూలుగా ఒకటి సోంపు, ఇంకోటి తులసిది ఏదో చేశారు, అది బాగుంది. అదొకటి ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఫ్లవర్ షోకేస్ అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయి. డెకరేషన్ అయితేనే అసలు ఎంత బాగుంది. అందరూ చూసే ఉన్నారు, నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ఇంత ఎక్కువ వర్త్లో చూడడం, ఎక్కువ మొత్తంలో చూడడం చాలా క్యూట్ అనిపించింది. నేను ఏం రేట్ కూడా కనుక్కోలేదు, ఎందుకంటే నేను కొనలేదు కాబట్టి. సో లైట్ తీసుకున్నాను, జస్ట్ విజిటింగ్ మాత్రమే చూసి వచ్చేసాను అంతే. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి, ఓకేనా? మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్. నేను ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ నేను ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు. మా పాప కోసం మాత్రమే షాపింగ్ చేశాను ఇక్కడ. నేను షాపింగ్ చేసాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను కదా. సో చూపిస్తాను మీకు. నేను కొంచెమే తీసుకున్నాను, ఎక్కువలో తీసుకోలేదు. ఎక్కువ నేను బాగా షాపింగ్ చేస్తాను. సో ఇక్కడ ఏం తీసుకోలేదు, ఎందుకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మీకు దాని అయితే మా హస్బెండ్కి షూటింగ్ ఇష్టం బాగా. సో అందులోనే నేను కూడా ఒకసారి ట్రై చేశాను. మా బాబు కూడా చూశాను, చాలా బాగా అనిపించింది. కానీ ఏదైనా 100 రూపీస్ తక్కువ నాకు ఎక్కువ బుల్లెట్ చాలా క్యూట్గా అనిపించింది. అక్కడికి వేస్తుంటే. అండ్ ఇది కూడా 100 రూపీస్ తెలుసా. నాకు వస్తుంది కావచ్చు అంటే నేను ట్రై చేసిన, మా హస్బెండ్ ట్రై చేసింది. ఫ్రీ ఛార్జెసే పోయింది. మనకంత ఓపిగా ఇక్కడ ఉంటుంది ఉండదు కదా, పోయింది. 100 రూపీస్ ఒక. ఇది ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ స్టాల్. ఇది బాగున్నాయి ప్రోడక్ట్స్. నాకు అంటే అన్నీ నచ్చాయి, కాకపోతే నేను ఎక్కువ తీసుకోలేదు. ఒక చైన్ ఇంకా ఒక బ్రాస్లెట్ లాంటివి తీసుకున్నాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. చాలా బాగున్నాయి. రింగ్స్ అయితే ఏంటి, బ్రాస్లెట్స్ అయితే ఏంటి, అన్నీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ వర్త్ అనిపించింది. ఇక్కడ రేట్ ఏంటంటే మనం వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు, సో మనం ఒకసారి బార్గెనింగ్ చెయ్యొచ్చు. ఇస్తున్నారు 200 చెప్పింది 150కి అలా. ఈ బెడ్షీట్స్ అయితే చాలా వర్త్ అనిపించింది నాకు. 500కి 3 బెడ్షీట్స్ అనమాట, డబుల్ కాట్ బెడ్షీట్స్. నాకు చాలా వర్త్ అనిపించి నేను తీసేసుకున్నాను. మీకు అవి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్ చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం ఇక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ మిషన్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఈసారి కూడా ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఉంటే చూద్దాం అనుకున్నాను, బట్ ఈసారి కొత్తగా ఏం అనిపించలేదు. ఇది ఇంకా ఏమంటారు, ఈ స్టోర్ నేమ్ నాకు తెలియదు, కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్. మీరు కూడా చూసాను. క్లాసిక్ ఉంది, చాలా క్లాసిక్ లుక్ ఉంది, చాలా క్యూట్గా ఉంది. పాతకాలం అట్లాగా ఉంది, కానీ వాటికి వర్క్ ఎక్కువ కదా, సో అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి కాశ్మీర్ పచ్చడి అంట. కాశ్మీర్ నుంచి వచ్చింది స్టోర్. అన్నీ ఎన్ని రకాల పచ్చడి పెట్టచ్చు, అన్ని రకాల పచ్చడి పెట్టారు. పచ్చిమిర్చి ప్రతి ఒక్క పచ్చడి పెట్టారు. నాకు సగం నేమ్స్ చెప్పారు, కానీ నేను మైక్ తీసుకెళ్ళలేదు. పాపడాలు కూడా ఎన్ని రకాల పాపడాలు. ఇది కాశ్మీరీ మిర్చి, దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేదానంట. పాపడాలు చూడండి, ఎన్ని రకాల పాపడాలు. ఇది హల్వా, స్వీట్స్ చాలా బాగుంది.
ఇంతే అండి నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో. నచ్చితే కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేసేయండి. బాయ్ బాయ్.